ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను లంచ్లో తీసుకునే పన్నీర్ రెసిపీని ఎలా చేసుకోవాలో అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పన్నీర్ రెసిపీని వచ్చేసి నేను దగ్గర 3 మంత్స్ నుంచి ఇదే రెసిపీని అయితే నేను నా లంచ్లో తీసేసుకుంటున్నాను. అంటే అంతకుముందు మనం ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ లెక్క చేసుకునే వాళ్ళం. ఎందుకంటే అప్పుడు మనకు రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకునేది ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఫుల్లీ రైస్ అయితే కట్ చేసాం, ఓన్లీ పన్నీర్ మాత్రమే తీసుకుంటున్నాం. బట్ ఈ పన్నీర్ సలాడ్ లాగా చేసుకొని అయితే తీసేసుకుందాం. అండ్ మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మంచి ప్రోటీన్ డైట్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే పక్కా క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే ఇది నాన్ స్టిక్ది కడాయి అయితే తీసుకోండి. బట్ ఇది మనకు నాన్ స్టిక్ అయితే లేదు. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యేదాకా చూసుకోండి. యాజ్ యూజువల్ పెద్ద ఏముంటుంది రెసిపీ అంటే మామూలుగా మనం చేసినట్టే ఉంటుంది, ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది, రెగ్యులర్ ఏదో ఎగ్ అనుకున్నట్టు ఉంటుంది. బట్ మనం దీన్ని డిఫరెంట్గా తినడం మాత్రం. ఓకే, ఈ కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి 10 ml మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఇవి యూజ్ చేయొచ్చు. మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, రిఫైండ్ ఆయిల్ కంటే ఇది బెటర్. కరెక్ట్ నేను దీంట్లో కొలుసుకొని పెట్టుకున్నాను. మన దగ్గర వెయింగ్ స్కేల్ ఉంది, వెయింగ్ స్కేల్ దగ్గర కొలుసుకొని కరెక్ట్ 10 ml అయితే తీసుకుంటున్నాను. టెన్ ఎంఎల్ తీసేసుకుందాం. తర్వాత కొంచెం చాప్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే తీసుకోండి. ఇవి కూడా మన క్యాలరీస్లో కౌంట్ అవుతాయి, అందుకే మనం తక్కువ ఆనియన్స్ వాడతాం. లైట్గా అల్లం పేస్ట్ అయితే తీసుకోండి. లైట్గా వేసినా బాగా ఎక్కువనే పడుతుంది. చేద్దాం. వాటర్ అయితే పోసుకోండి. ఇది ఎందుకంటే మనకు కొంచెం పన్నీర్ ఉడకాలి కాబట్టి నేను ఏదైతే పోస్తున్నా. 200 grams పన్నీరు నేను కొలిసి పెట్టుకున్నాను, ఆల్రెడీ కొలిసి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది దాంట్లో వేసేద్దాం. ఇందులో వచ్చేసి కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారపొడి కొంచెం తగినంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే తింటే వాడు కొంచెం నేను ఎక్కువనే తింటే వాటి ఎక్కువనే వేస్తాను కారపొడి. ఇది రాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ కన్నా ఎక్కువ రాక్ సాల్ట్ ప్రిపేర్ చేస్తాను, అందుకే రాక్ సాల్ట్ వేస్తాను. అయిపోయింది, గట్టిగా కలుపుడు అయితే. మూత పెట్టేద్దాం, ఒక 5 minutes వరకు అయితే మూత పెట్టేద్దాం. నేనైతే పన్నీర్ రెసిపీని దగ్గర ఒక 6 months నుంచి ఇదే రెసిపీ అయితే ఫాలో అవుతున్నా. సేమ్ యాస్టీజ్ ఇట్లనే చేసుకొని తింటా. కానీ ఇప్పుడు ఏంటంటే అంతకుముందు మన రైస్ క్వాంటిటీ ఉండేది, కానీ ఇప్పుడు రైస్ మొత్తానికి కట్ చేసినాం కాబట్టి దీన్ని కొంచెం వెరైటీగా తిందాం, సలాడ్ లెక్క తిందాం అయిపోయిన తర్వాత. అది కూడా మీకు ఎలానో చూపిస్తా, చూడండి. సూపర్ ఉంటా అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటే అంత ఏం ఉండదు. నార్మల్గా మనం ఎగ్ ఫ్రై ఎట్లా చేసుకున్నాం అట్లనే ఉంటుంది. పన్నీర్ అని చెప్పి మనం కొబ్బరి కుడక పొడి ఇలాంటి పెద్ద ఐటమ్స్ అయితే మనం ఏమి వేయం. జస్ట్ వాటర్లో బాయిల్ చేసి కొంచెం స్పైసెస్ వేసుకొని తినేయడమే అంతే.
బిల్డప్ ఉండాలి అని చెప్పి ఎక్కువసేపు తీస్తాను వీడియో. స్టైల్ అట్లా ఉంటుంది మరి మనతో. ఏమనుకుంటాం? ఫస్ట్కు కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేయండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. లైట్గా అట్లా ఈ కొంచెం మొత్తం ఉంటాయి అని తింటామని. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసిన, బట్ రికార్డ్ కాలేదు, మొబైల్లో రికార్డ్ కాలేదు. గరం మసాలా యాడ్ చేసిన, లైట్గా కొత్తిమీర వేసేసిన. చూడడానికి మాత్రం సూపర్ ఉంది కదా. తింటే కూడా కొంచెం పర్లేదు, మనం తినేటట్టే ఉంటుంది, అంత అద్భుతంగా ఉండదు. ఇందులో వచ్చేసి మనం 100 గ్రామ్స్ పెరుగు అండ్ 50 గ్రామ్స్ కీరా అయితే పన్నీర్లో మిక్స్ చేసేసుకున్నాం. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. మనం దీంతో ఇప్పుడైతే పెరుగుతో తినేద్దాం. ఎలా ఉందో తర్వాత చెప్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన కాంపిటీషన్ డేట్ కూడా దగ్గరికి వచ్చేసింది. ఈసారి అయితే మనం కోల్ ఇండియా లెవెల్ అండ్ కాంపిటీషన్స్ అయితే ఆడుతున్నాం. దీని సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనకు జోనల్ మీట్ ఉంటుంది. అంటే సింగర్ అండ్ వైడ్ మనం ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నామో ఆ ఏరియాలో మనకు జోనల్ మీట్ ఉంటుంది. ఆ జోనల్ మీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీ లెవెల్ టోర్నమెంట్ ఉంటుంది. అండ్ కంపెనీ లెవెల్ అంటే సపోజ్ సింగర్ ఎండ్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు సింగర్ ఎండ్ లెవెల్ టోర్నమెంట్ ఉంటుంది. సింగర్ ఎండ్లో సెలెక్ట్ అయిన తర్వాత కోల్ ఇండియా అంటే సిఐఎల్కి అయితే పంపిస్తారు. మనకు కంపెనీ లెవెల్ వచ్చేసి ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్ అయితే ఉంది. అండ్ కోల్ ఇండియా వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయితే ఉంది. ఈసారి అయితే మనం ఈ కాంపిటీషన్లో వచ్చేసి పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ 3 అయితే కంప్లీట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ ఇయర్ మనం వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అయితే కంప్లీట్ చేసాం. బట్ అప్పుడు మన బాడీ వెయిట్ వచ్చేసి 74 kgs. బట్ నేను ఈసారి బాడీ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మనం ప్రెప్ అయితే స్టార్ట్ చేసాం. మీరు చూస్తున్నారు మన రెగ్యులర్ వీడియోస్లలో మనం ప్రెప్ చేస్తుంది. మనం ప్రెప్ వచ్చేసి దగ్గర ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ చేసాం. ఇప్పటికీ మనం దగ్గర 20 kgs అయితే లాస్ అయ్యాం. అప్పుడు లాస్ట్ ఇయర్ మనం కాంపిటీషన్ ఆడినప్పుడు మన బాడీ వెయిట్ వచ్చేసి 74 kgs. బట్ ఇప్పుడు మన బాడీ వెయిట్ వచ్చేసి 55 kgs. ఈసారి మనం 55 kgs కేటగిరీలో అయితే ఆడుతున్నాం. ఈ కేటగిరీలో వచ్చేసి మనం వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ అండ్ మూడిట్లలో పక్కా గోల్డ్ కొట్టాలని చెప్పి అయితే గట్టిగా ప్రిపేర్ అవుతున్నాం. అండ్ ఇప్పటి నుంచి అయితే మీరు అండ్ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ గేమ్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు నెక్స్ట్ నుంచి మన వీడియోలో అయితే ఇస్తాను. ఈ 30 days మాత్రం మన వీడియోస్ అసలుకే మిస్ కాకండి. దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఈ గేమ్ గురించి కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఈ వీడియోస్ వల్ల మీకు వస్తుంది. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం పక్కా ఆన్ చేసుకోండి. ఇది ఇక్కడ వచ్చి మన ప్రతి వీడియో అయితే మీకు అప్డేట్గా వస్తుంది. Thank you for watching this video. Bye.